హలో అందరికీ, నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు హెవీ బైట్స్. సంక్రాంతి అంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చేవి అరిసెలు. ఇవాళ మీకు సింపుల్ అండ్ టేస్టీ అరిసెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అరిసెలు అనేవి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటేనే టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. అరిసెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ కేజీ బియ్యాన్ని తీసుకుంటున్నానండి. బియ్యాన్ని మధ్య మధ్యలో వాష్ చేస్తూ 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర కనుక రేషన్ బియ్యం ఉన్నట్టయితే మీరు వాటిని ప్రిఫర్ చేయండి. అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయి. లేదంటే మీకు అందుబాటులో ఉండే బియ్యాన్ని తీసుకోండి. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా కంప్లీట్గా వాటర్ అంతా పోయేలా మీ దగ్గర ఉన్న స్ట్రెయినర్ సహాయంతో బియ్యాన్ని స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న బియ్యాన్ని ఆరబెట్టుకుందాం. ఇలా ఒక క్లాత్పై బియ్యాన్ని పల్చగా వేసుకొని 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. బియ్యాన్ని ఇలా చేతితో తాకినట్టయితే కొద్దిగా ఇలా అంటుకునేలా ఉండాలండి. మనకు అరిసెల పిండి అనేది తడి పొడిగా ఉండాలి కాబట్టి బియ్యం ఇలా ఉంటేనే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ పిండిని మిల్లులో పట్టించి తీసుకుంటున్నాను. మీరు కనుక ఇంట్లోనే పట్టుకోవాలనుకుంటే పెద్ద మిక్సీ జార్లో సగం వరకు బియ్యాన్ని వేసి పిండిలా పట్టుకొని జల్లించుకోండి. పిండి అనేది ఆరిపోకుండా ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను కేజీ బెల్లాన్ని తీసుకుంటున్నానండి. హాఫ్ గ్లాస్ వాటర్ని పోసి ఇలా స్పూన్తో కలుపుతూ బెల్లాన్ని కంప్లీట్గా కరిగించుకోవాలి. మీరు పాకాన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడే కొద్దిగా పెద్ద గిన్నెని తీసుకోండి. అప్పుడే మనకి పిండిని కలిపేటప్పుడు ఈజీగా అవుతుంది. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయాక దీన్ని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం వచ్చేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకాన్ని ఇలా వాటర్లో వేసి ఫింగర్స్తో ప్రెస్ చేసి చూస్తే ఇలా సాఫ్ట్ బాల్లా ఫామ్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్ వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పాకాన్ని మంచిగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం యాడ్ చేయట్లేదండి. నెక్స్ట్ పిండిని కలిపేసుకుందాం. ఇలా పైనుంచి ఒకరు పిండిని పొడి పొడిగా వేస్తుంటే మనం కంటిన్యూస్గా తిప్పుతూ కలుపుకోవాల్సి ఉంటుందండి. లేదంటే పిండి అనేది ముద్దలు కడుతుంది. పిండిని కలిపేటప్పుడు ఒకరి సహాయం తీసుకోండి, ఈజీ అవుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే పిండిని కొంచెం ఎక్కువగానే పట్టించుకోండి. పాకం అనేది కొన్నిసార్లు మనకి బెల్లాన్ని బట్టి వస్తుంటుంది. పిండి కనుక లూజ్ అయిపోతే ఎక్స్ట్రా పిండిని వేసి కలుపుకోవచ్చు. పిండిని మొత్తం కలిపేసుకున్నాక ఈ టెక్స్చర్ వస్తుంది. పిండి అనేది ఇలా కొద్దిగా లూజ్గానే ఉండాలండి. అప్పుడే మనకి అరిసెలు ఒత్తుకోవడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇలా పైనుంచి ప్రెస్ చేసుకొని నేను ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ పిండిని 10 నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసుకొని చల్లారనిద్దాం. పిండి కొద్దిగా గోరువెచ్చగా ఉందన్నప్పుడు బటర్ పేపర్ లేదా ఆయిల్ కవర్పై నూనెను రుద్దుకొని పిండిని తీసుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మధ్య రకంగా అరిసెలా ఒత్తుకోవాలి. మీరు 2-3 ఒకేసారి చేసుకొని ఫ్రై చేసుకున్నా పర్వాలేదు. లేదంటే ఒకటొకటిగా చేసుకొని ఫ్రై చేసుకున్నా పర్వాలేదండి. ఇలా చేసిన అరిసెల్ని మంచిగా కాగిన ఆయిల్లో వేసి 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, అరిసెలు కాల్చేటప్పుడు మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. అప్పుడే మనకి అరిసెలు ఇలా పొంగుతూ వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న అరిసెల్ని ఒకటొకటిగా అరిసెల పీటపై పెట్టి ప్రెస్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక అరిసెల పీట లేనట్టయితే ఫ్రై చేస్తున్న గరిటపై అరిసెను ఉంచి మరొక చిల్లుల గరిటతో పైనుంచి ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా మనకి బయటికి వచ్చేస్తుందండి. ఇలా ప్రెస్ చేసిన వాటిని వెడల్పాటి ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ నువ్వుల అరిసెల కోసం కొద్దిగా మజ్జిగను నువ్వులలో వేసి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న నువ్వులలో పిండి ముద్దను అటు ఇటు ముంచి అరిసెగా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మజ్జిగను నువ్వులతో కలపడం వల్ల నువ్వులు అనేవి పిండికి మంచిగా పట్టుకొని ఆయిల్లో వేసినప్పుడు నువ్వులు అనేవి విడిపోకుండా ఉంటాయి. లేదంటే నువ్వుల్ని మొత్తం పిండిలో ఒకేసారి వేసి కలుపుకొని కూడా చేసుకోవచ్చు.
ఇలా ఒకటొకటిగా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా అరిసెలు అనేవి ఇలా ఎంత మంచిగా పొంగుతూ వస్తున్నాయో. వీటిని మీరు స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే 15 నుంచి 20 రోజుల వరకు పాడవకుండా ఉంటాయండి. సో ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ అరిసెలు రెడీ. మీరు కూడా వీటిని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం హెవీ బైట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.